వంశీ హీరోనా విలనా? మీరు అనుకునేది వేరుంది, ఇంకా చాలా చూపిస్తా మీకు. సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది. మీ అన్న అంత చాలా మేజర్ రోల్ పోషిస్తున్నట్టుగా బయట టాక్. ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నారా, మీరు ఆయన నడిపిస్తున్నారా? మా అన్న ఏంటంటే కొత్త గర్ల్ ఫ్రెండ్ వచ్చిందని విన్నాం, కంగ్రాచులేషన్స్. గర్ల్ ఫ్రెండ్ అయితే ఉంది. ఇప్పుడు ఈ రెండు ఫెయిల్యూర్స్ మీరు ఎట్లా చూస్తున్నారు? నాకు పార్ట్నర్స్ తోని, నా ప్రొఫెషనల్ గర్ల్ పార్ట్నర్స్ తోని సూసైడల్ థాట్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇట్లా చెప్తారా? క్లాస్ అయిపోయేసరికి వాళ్ళ ఫేస్ లో అసలైంది ఏంటంటే 70 ఎకరాలు పోయినా కూడా హ్యాపీగా ఉంటుంది మీ నాన్నగారు. మా డాడీ మొహం చూసి పార్ట్నర్ అంటే గర్ల్ ఫ్రెండ్, లవ్వర్, ఉంటే భార్య, అట్లా ఆపోజిట్ జెండర్ తోని. ఇది ఎంత తప్పు అనుకున్నా కూడా తప్పు కాదు. ఎందుకంటే ఒక బాయ్ తో టైం స్పెండ్ చేయబుద్ధి అవుతుందంటే నాలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు టెస్టులు చేయించుకోవాలి. వంశీ ఫార్మ్స్ మళ్ళీ కొత్త ఫార్మాట్ లో కొత్త రూపంలో వస్తుందని విన్నాను, నిజమేనా? ఇట్లా స్థాపిద్దాం అనుకుంటున్నా. తాగితే కిక్ వస్తుందని తెలుసు కాబట్టి ఈవినింగ్ 6కి పెట్టుకొనే కూర్చోబుద్ధి అవుతుంది నాకు, ఎవరు లేకుంటే. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒకటి కూడా ఈ మధ్య బాగా ఫేమస్ అయింది. అవును, ఏంటది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే సపోజ్ మీరు రెగ్యులర్ గా పబ్ లోకి వెళ్తారంటే ఏం చేస్తారు? అక్కడ కూర్చున్నాము, తాగినాము, వాళ్ళు వీళ్ళు డీజే అదేదో ప్లే చేస్తుంటారు, చూస్తాము. సో ఇప్పుడు ఈ యాడ్స్ చేసి ఆ డబ్బులతో కొత్త కంపెనీ పెడతారా? ఒక మోటివేషనల్ స్పీకర్ గా మీరు సూపర్ హిట్. సో కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎలా పట్టారు ఏంటి? సో పెళ్లి ఈమెతోనేనా మళ్ళా వేరే ఉంటుందా? ఈమెతోనే ఉంటది. ఇప్పటికి కూడా అమ్మాయి వీడియోలు చూస్తుంటాం కదా రెగ్యులర్ గా. తను ఇప్పుడు టిఫిన్స్ కూడా అప్గ్రేడ్ అయింది, టిఫిన్స్ కూడా చేస్తుంది. చూస్తున్నారా వీడియో? చూడండి. నేను అంటే తన ఫేస్ చూస్తే అరే పాపం ఈ అమ్మాయికి వంశీ చాలా అన్యాయం చేశాడు. ఎవరు కూడా ఇంటి విషయాలు బయటికి చెప్పరు. మీ కార్ ఆయన లాగేసుకుంటే అట్లేం లేదు, నాకంత దమ్ము లేకుండే ఆ కార్ తీసుకొని దానికి ఈఎంఐ కట్టే అంత సీన్. నేను ఆ తప్పు చేయకపోయింటే మా బంధం నిలబడి ఉండేది అని లోపల మీకు అనిపించి ఒకవేళ అట్లా కనుక ఉన్నా కూడా తులాభారం వేస్తే ఎవరి వైపు ఎక్కువ మిస్టేక్ ఉండే ఛాన్స్ ఉంది? మీ పన్నవాడు రాజేష్ కావచ్చు, మీ దగ్గర చేసిన రాజేష్ ఎందుకు మీ మీద అంత అక్కసు మనవాడికి? ఎందుకు అనిపిస్తుంది ఆ టాపిక్? లైక్ ఫ్యూ టాపిక్స్ మాట్లాడబుద్ధి కాదు కదా. ఎవరికి అన్యాయం చేశారు అనుకోవాలి అసలు ఇందులో? ఏం అనుకోకండి మీరు. చూసాను మీ యాడ్స్ అన్ని చూసాను నేను. నిజంగా ఎంత కష్టపడతారో వాటిని డిజైన్ చేయడం కోసం, వాటిని మంచి కనబడడం కోసం. సో ఐఎమ్ నాట్ బోర్న్ విత్ ఎ గోల్డెన్ స్పూన్. ఈ మధ్య ప్రోసిఫ్ అనే కంపెనీకి బాగా ప్రమోట్ చేస్తారు. రోజుకి ₹1,00,000. అదే నాకు అర్థం కాలే. అంటే వంశీ మీద అంత ప్రేమనా, జనాలకు అంత జెలసా, లేదు ఏంటి అసలు? ఇంట్రెస్టింగ్ అంతే. నా లైఫ్ తెలియకుండానే విడాకుల తర్వాత దేశవ్యాప్తంగా చాలా చోట్లకి వెళ్ళిపోయి గోవాలో ఎవరినో కొట్టేసి ఎవరినో తిట్టేసి చాలా గొడవలు చేశాడు అనేది కూడా ఒక టాక్ ఉంది. సో వాళ్ళకి గోవా లోకల్ పబ్లిక్ ఉంటారు కదా,
అన్ని మీరు సీక్రెట్స్ అడుగుతున్నారు, ఎట్లా చెప్పాలో ఏం చెప్పాలో ఏం అర్థమైతలేదు. అంటే వంశీ అంటే ఆల్వేస్ ఓపెన్, అన్ని చెప్పేస్తుంటాడు కదా, అందుకే. రెగ్యులర్ గా పబ్ లోకి వెళ్తారంటే ఏం చేస్తారు? అక్కడ కూర్చున్నాము, తాగినాము, వాళ్ళు వీళ్ళు డీజే అదేదో ప్లే చేస్తుంటారు, చూస్తాము. సో ఇప్పుడు ఈ యాడ్స్ చేసి ఆ డబ్బులతో కొత్త కంపెనీ పెడతారా? ఒక మోటివేషనల్ స్పీకర్ గా మీరు సూపర్ హిట్. సో కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎలా పట్టారు ఏంటి? సో పెళ్లి ఈమెతోనేనా మళ్ళా వేరే ఉంటుందా? ఈమెతోనే ఉంటది. ఇప్పటికి కూడా అమ్మాయి వీడియోలు చూస్తుంటాం కదా రెగ్యులర్ గా. తను ఇప్పుడు టిఫిన్స్ కూడా అప్గ్రేడ్ అయింది, టిఫిన్స్ కూడా చేస్తుంది. చూస్తున్నారా వీడియో? చూడండి నేను. అంటే తన ఫేస్ చూస్తే అరే పాపం ఈ అమ్మాయికి వంశీ చాలా అన్యాయం చేశాడు. ఎవరు కూడా ఇంటి విషయాలు బయటికి చెప్పరు. మీ కార్ ఆయన లాగేసుకున్నా? అట్లేం లేదు, నాకంత దమ్ము లేకుండే ఆ కార్ తీసుకొని దానికి ఈఎంఐ కట్టే అంత సీన్. నేను ఆ తప్పు చేయకపోయింటే మా బంధం నిలబడి ఉండేది అని లోపల మీకు అనిపించి ఒకవేళ అట్లా కనుక ఉన్నా కూడా తులాభారం వేస్తే ఎవరి వైపు ఎక్కువ మిస్టేక్ ఉండే ఛాన్స్ ఉంది? మీ పన్నవాడు రాజేష్ కావచ్చు, మీ దగ్గర చూసిన రాజేష్ ఎందుకు మీ అంత అక్కసు మనవాడు? ఎందుకు అనిపిస్తుంది ఆ టాపిక్? లైక్ ఫ్యూ టాపిక్స్ మాట్లాడబుద్ధి కాదు కదా. ఎవరికి అన్యాయం చేశారు అనుకోవాలి అసలు ఇందులో? ఏం అనుకోకండి మీరు. చూసాను మీ యాడ్స్ అన్ని చూసాను నేను. నిజంగా ఎంత కష్టపడతారో వాటిని డిజైన్ చేయడం కోసం, వాటిని మంచి కనబడడం కోసం. సో ఐఎమ్ నాట్ బోర్న్ విత్ ఎ గోల్డెన్ స్పూన్. ఈ మధ్య ప్రోసిఫ్ అనే కంపెనీకి బాగా ప్రమోట్ చేస్తున్నారు. రోజుకి ₹1,00,000. అదే నాకు అర్థం కాల. అంటే వంశీ మీద అంత ప్రేమనా, జనాలకు అంత జెలసా, లేదు ఏంటి అసలు? ఇంట్రెస్టింగ్ అంతే. నా లైఫ్ తెలియకుండానే విడాకుల తర్వాత దేశవ్యాప్తంగా చాలా చోట్లకి వెళ్ళిపోయి గోవాలో ఎవరినో కొట్టేసి ఎవరినో తిట్టేసి చాలా గొడవలు చేశాడు అనేది కూడా ఒక టాక్ ఉంది. సో వాళ్ళకి గోవా లోకల్ పబ్లిక్ ఉంటారు కదా, అన్ని మీరు సీక్రెట్స్ అడుగుతున్నారు, ఎట్లా చెప్పాలో ఏం చెప్పాలో ఏం అర్థమైతలేదు. అంటే వంశీ అంటే ఆల్వేస్ ఓపెన్, అన్ని చెప్పేస్తుంటాడు కదా, అందుకే.